న్యూస్కి వెళ్ళే ముందు నిన్న ఒక ఘటన జరిగింది. నారాయణ స్కూల్లో ఒక విద్యార్థి ఆత్మహత్య. అది ఆత్మహత్య కంటే నువ్వు బాగా చెప్తావు దాన్ని, ఏ విధంగా పాఠశాలలు ఎట్లా ఉంటాయి, ఆ ప్రెషర్ దాని మీద ఒక చిన్న నేను అంటే నాకు నిన్న నుంచి ఏంటంటే రగిలిపోతుంది. దాన్ని కొంచెం ఒక చిన్న కవిత రూపంలో నేను రాసుకున్నది మీకు వినిపిస్తాను. ఆటపాటలు మరిచిపోయిన పాఠశాలలు ప్రెషరు కుక్కరు పాకశాలలు, బ్రతుకుదెరువు నేర్పలేని బందికానలు. ఆటపాటలు మరిచిపోయిన మూటశాలలు, నేర్పు అంటే బోధపడని నేటి గురువులు. చదువు సంధ్యల భేదమెరుగని తల్లిదండ్రులు, భారమైన మరువలేని బండగురుతులు. జీవితానికి పనికిరాని నీటి రాతలు, గమ్యమెరుగక సాగుతున్న బాటసారులు. తల్లిదండ్రులు, నీటి గురువులు, విద్యార్థులు, ఆరనీయకు పోరగాళ్ళ జీవితాలను. సూపర్ అన్న, ఇది నాకు తెలిసి ఒక చిట్టా లెక్క దీన్ని తీసుకోవచ్చు. నారాయణ కాలేజ్ దీని మీద సమీక్ష చేయాలి ఖచ్చితంగా. నారాయణ కాలేజ్ ఒక్కటే కాదు, సమాజం మొత్తము, తల్లిదండ్రులు మొత్తము అందరూ కూడా ఈ మాట కరెక్ట్ అన్నారు. నేను ఏమంటా అంటే, నేను కాలేజీలను ఎప్పుడు తప్పు అదే అంటున్నా. వాడు పెట్టుకున్నదే బిజినెస్ కోసం. దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ టుడే, దెర్ ఇస్ ఓన్లీ బిజినెస్. అదే అంటున్నా. మనము ఉద్యోగాలు ఎందుకు చేస్తాం, మనం వ్యాపారాలు ఎందుకు చేస్తాము అంటే మన మీద మెడ మీద ఒక కత్తి వేలాడుతుంటది. ఇది చెయ్యు లేకపోతే బ్రతకవు, ఇది చెయ్యు లేకపోతే బ్రతకవు అంటే సమాజంలో మనం ఏం చేస్తే బ్రతకాలో, ఏమి చేయకపోతే బ్రతుకుదెరువు కష్టమవుతుందో అని చెప్పేసి మన మెడ మీద కత్తి వేలాడుతుంటది. చేస్తావా చస్తావా, అప్పుడు చేయక తప్పదవుతుంది. అయితే హైలైట్ ఏం తెలుసా శ్రీధర్ అన్న, నాకు తెలిసి నిన్న మొన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇది నారాయణలో జరిగింది ఘటన, మీరు మంచిగా అన్నారు. ఇది అన్ని కాలేజీలకు ఇట్లానే ఉంది గిరీష్ అన్న. ప్రెషర్ కుక్కర్ కరెక్ట్ వర్డ్ వాడిండ్రు. బట్ ఆ సీటీ, ఆ విజిల్, ఆ ప్రెషర్ని రిలీజ్ చేసే విజిల్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వము, ఆ విజిల్ తీస్తేనే లేదు. అదే అంటున్నా, ఆ విజిల్ కావాలి కదా. యూ షుడ్ బి ఏ విజిల్ బ్లోవర్ కదా. నేను ఆ మేడంకి నమస్కారం పెడుతున్నా, పాదాభివందనం చేస్తున్నా. నేరేళ్ల శారద గారు చాలా కాలేజీల మీద విమెన్ కమిషనర్ ఉంది కదా, ఆమె మహిళా కమిషనరు, ఆమె చాలా కాలేజీల మీద రైడ్ చేసింది. ఆ కాలేజీలకి లేకపోతే హాస్టల్స్ కి వస్తుంటే ఆమెనేనా చాలాసేపు బయట నిలబడి ఆమెనే. అసలు వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగిని అట్లా ఆపాలా? అదే అంటున్నా. సో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి, ఆమె వస్తున్నారని చెప్పేసి గేటుకు తాళం వేసి లోపల ఏమేమి సర్దాలను అన్ని సర్దిన తర్వాత ఆమెను లోపలికి అలో చేశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా అంటే నేనేమంటున్నా అంటే, ఒక తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఓకేనా, గురువుల బాధ్యత, గురువుల ప్రయారిటీ ఇద్దాం. ఇప్పటిదాకా మీరు పద్యం చదివారు కదా, ఇది ఎన్నోసార్లు ఎన్నో ఛానళ్లలో మాట్లాడినరు. అట్లీస్ట్ ఇక బొందల గడ్డల మీద మూలలు కొట్టే ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఇక ఈ దీంతో ఆగిపోయేటట్టు అట్లీస్ట్ ప్రయత్నం చేద్దాం. వీ విల్ టేక్ ఇట్ అప్ వెరీ స్ట్రాంగ్లీ. ఇప్పటిదాకా మనం ఏవైతే స్ట్రాంగ్ గా తీసుకున్నామో దాని మీద ఇప్పటివరకు రాజీ లేని పోరాటమే చేస్తాం చిత్రగుప్తులో. అండ్ దిస్ విల్ బి ఆన్ అనదర్ టాపిక్, నేను మాట్లాడతా. అయితే ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు ఆ పోరాడు సూసైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదన్నా? ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈ సూసైడ్కి ఎవరినన్నా నేను కారణం చెయ్యాలని అనుకుంటే నేను ఫస్ట్ తల్లిదండ్రులను చేస్తాను. ఎందుకంటే ఈ కాలేజీలలో పోరలని ప్రెషర్ కుక్కర్లో పెట్టి తిప్పుతూనే ఉంటారని తెలిసినాక కూడా నువ్వు ఆ స్కూల్ కాలేజీలలో జాయిన్ చేసినావు చూడు, అది ఫస్ట్ నీ తప్పు. సెకండ్, పేరెంట్ టీచర్ మీటింగ్లలో నీ కొడుకు కోపప్ అయితలేడు అని అంటే, నా పిల్లలు కోపప్ ఎందుకు అయితలేరు అని ప్రశ్నించే కంటే నువ్వు బాగుపడవురా, చదువుకుంటేనే బాగుపడతావురా, నీ జిందగీ ఒక్కసారన్న అరే నీకేం కావాలా అని అడిగి రైతన్న తల్లిదండ్రులు అడగలే. ఒక్క నిమిషం అన్న, బికాస్ దే ఆర్ టోటలీ మోటివేటెడ్. నా ఇంటి పక్కోడికి 99% వచ్చింది, నా పిల్లలకు 9% వచ్చింది. అరే ఆడికి 99% ఎందుకు వచ్చింది, నీకు 9% ఎందుకు వచ్చింది అని అంటే నువ్వు తప్పు చేసినావు కదా, ఆడికి చాతగా దాంట్లో తీసుకోపోయి చేసినావు. నేను తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నా. ఒకటి ఏంటంటే, మీరు అన్నదాన్ని నేను కంటిన్యూ చేస్తూ, ఒక మనస్ఫూర్తిగా ఒక పిల్లల్ని దగ్గర తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరన్నా, మనం ఒక ఆలింగనం చేసుకొని దగ్గర తీసుకునేటువంటి వ్యక్తులు ఈ భూమి మీద తల్లిదండ్రులే కదా. అది జరగట్లేదు ఇప్పుడు. నువ్వు ఆలింగనం అంటే కౌగిలించుకోవడం కాదు, మనసులోకి తీసుకొని. There is a study. There is a scientific study. Yes. Bare minimum a child has to be hugged 5 times. అదే అంటున్నా అన్న. గుండెకు ఇట్లా తల్లిదండ్రుల గుండెకు హద్దుకోవాలి. అది ఒకటే కాదు, అప్పుడే మనసు అర్థం చేసుకునేటువంటిది ఏ టీచరు చేయరు, ఓకేనా, వేరే ఏ వ్యక్తి భూమి మీద చేయరు.
నంబర్ 1. నంబర్ 2, ఏ వ్యక్తి కూడా భూమి మీదకి ఒట్టిగా రాడు. ఆ వ్యక్తి వచ్చినటువంటి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి 99% మార్కులు సాధించాలనే అవసరం లేదు. ఆ వ్యక్తి ఎందుకు వచ్చిండో ఆ కారణ జన్ముడు అతను. అరే చదువు రాకపోతే వేరే సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాయన మనోడు 10th ఫెయిల్ అయింది అని చెప్పి ఆ రోజు చెవు విండినుంటే ఈ రోజు వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యాట్స్మెన్ ఆర్ టు దట్ మ్యాటర్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ కాకపోతుండే బ్రదర్. నేనది అంటున్నా, పిల్లలకి మార్కుల మీద మార్కుల వెంబట పడకండి. వాళ్ళు ఈ భూమి మీదకి ఎందుకో వచ్చిండ్రు, వాళ్ళకు కారణం ఉంది. వాళ్ళు ఈ జీవితంలో ఏదో అవుతారండి, వట్టిగా అయితే పోరు. ఈ మార్కులు వస్తేనే జీవితము, ఈ మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుంది, ఈ మార్కులు వస్తేనే అన్ని అంటే తప్పు అండి. జీవితము అంటే మార్కులే కాదు. అబ్జర్వ్ చేస్తుండండి, ఆ పిల్లగాడు కానీ లేకపోతే పాప కానీ ఎందులో నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ బాల్యాన్ని స్వేచ్ఛగా బతకనివ్వండి. చదువుకుంటే చదువుకొని, లేకపోతే లేదు. చదువుకోకపోవడం అంటే నువ్వు పుస్తకాలు పక్కకు పడేసాడు కూడా చదువుడే. అంటే జీవితాన్ని చదివే అవకాశం ఇవ్వండి, ఆటల్ని చదివే అవకాశం ఇవ్వండి, ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఇవ్వండి. బాల్యాన్ని ఎంత ఆ పిల్లగాడు సపోజు ఆ చిన్న పిల్లగాడు ఆడుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. అదే చదువు ఆడుకొనివ్వండి. ఏ దశలో ఏ క్రమంలో ఆ వ్యవస్థ ఆ అవస్థ ఏమి చేస్తుందో అదే చదువు. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, నేను స్టడీ సర్కిల్ ఉండే నాకు ఉప్పల్లో, ఓకే. సో గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి బీఈడీలో టాప్ అంట. బీఈడీలో టాప్ అంటే ఆల్మోస్ట్ చాలా ఇంటలెక్చువల్ అనుకుంటారు. బీఈడీలో టాప్ వచ్చిందండి. నేను గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా, మీ దగ్గరికి వచ్చిన, నాకు మీ గైడెన్స్ కావాలి అని వచ్చింది. ఓకే, దెన్ పరిచయం చేస్తూ మీరేం చేస్తారంటే నా పేరు సో అండ్ సో, మా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్ అండి అని చెప్పి 2 నిమిషాలు చెప్పిన తర్వాత, మరి మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్ అయితే నువ్వు ఎట్లా పుట్టినావు అన్న. ఆ అమ్మాయి నా చెంప మీదకి వెళ్ళి కొడదామన్నంత కోపం వచ్చింది. ఆమె కళ్ళల్లో ఎరుపు, ఆ కోపము. మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ అయితే నిన్నెట్లా కన్నారు అని అడిగిన. అన్న తర్వాత అరగంట క్లాస్ తీసుకున్న తర్వాత, మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్ కాదండి, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళకి ఎంతమంది సిబ్లింగ్స్ అని అడిగితే 4 సిబ్లింగ్స్ అన్నారు. మరి మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్ అయితే ఆ 4 సిబ్లింగ్స్ని ఎట్లా పెంచిండ్రు? నీకెంతమంది పిల్లలు? అప్పటికే పెళ్ళయింది. నీకెంతమంది పిల్లలు? ఒక్కరేనండి. ఎందుకు అన్న, ఈ రోజుల్లో చాలా కష్టం కదండి, ఒక్కరినే కన్నం అందుకనే అన్నాడు. యువర్ ఏ అన్ఎడ్యుకేటెడ్. నువ్వు ఇతరుని బతికించలేకపోతున్నావే, అది అన్ఎడ్యుకేషన్. ఇతరుని మనము బతికించలేకపోతున్నాం, ఇతరుని మనం పెంచి పోషించలేకపోతున్నాం, మనము అన్ఎడ్యుకేటెడ్స్. దీని మీద ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మీరే అంటారు కదా, హమ్ దో హమారే దో అని చెప్పి మీరే అన్నారు కదా, మేము కంటున్నాం అని చెప్పి మమ్మల్ని కిరికిరి అంటున్నారు కదా అని అంటే, అరే నేషనల్ యావరేజ్ ఒకటి ఉంటుంది అయ్యా, మ్యాథమెటిక్స్ ఫిగర్ ఉంటుంది అంతే. ఆ నేషనల్ యావరేజ్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే ట్రైబే నాశనం అయిపోతుంది. ఇది మనం అంటున్న మాట కాదు, ప్రపంచ దేశాలలో మాట్లాడుతున్నారు. ఈ నేషనల్ యావరేజ్ ని ఇరగొట్టాలని గిన్నిస్ రికార్డులు చేస్తే మరి ఘోరం అవుతుంది అయ్యా. అది అతివృష్టి అనావృష్టి అంటారు. మీరు అతివృష్టి చేస్తే ఏమవుతుంది, మళ్ళీ తిననిక ధాన్యాలకి ఇన్ఫ్లేషన్లు పెరుగుతాయి. అట్లీస్ట్ నువ్వు నేషనల్ యావరేజ్ ఏదైతే ఉన్నదో నీ ట్రైబ్ని కాపాడుకొని ఆ ట్రైబ్లలో ఉండు అని చెప్పి సైంటిఫికల్గా ఆనాడు మోహన్జీ భగవత్ గారు కూడా మాట్లాడితే వంకర మాటలు అన్నీ మొత్తం వంకర మాటలు వక్రీకరించి మాట్లాడతారు ఫాల్తుగాన్లంతా. ఇప్పుడు సైంటిఫికల్గా ఉంటుంది ఏదైనా అతివృష్టి. ఇప్పుడు యాంటీబయాటిక్ వేసుకుంటామన్నా ఆ టైంకి ఆ రోగాన్ని తక్కువ చేస్తుంది. బట్ అది వేసుకుంటూ పోతే నాకు రోగం రాకుండా నేను చేసుకుంటాను పోతానంటే కిరికిరి కదా, అవుతుంది కదా ఖచ్చితంగా. ఇది అయితే మనము సెకండ్ ప్రయారిటీ మనం తీసుకోలేదన్న. ఒకటి పేరెంట్స్, సెకండ్ నేనేమంటా అంటే మన స్కూల్స్ అసలు ఆ స్కూల్స్లలో ఏదైతే కరికులం డిజైన్ చేస్తాం కదా, పోరలలో డిఎన్ఏలకు ఎక్కిందని మనం ఆలోచిస్తలేం. ఇదేంద్రా LHS = RHS అయిపోయి. థర్డ్, విజిల్ బ్లోవర్. ప్రభుత్వం ఎప్పుడైనా విజిల్ చూసిందా, ప్రెషర్ ఎంత ఉంది లోపల, దాన్ని మనం వెంటౌట్ చేద్దామని చెప్పి నన్ను ఆలోచించిందా? అది అలా వద్దు. అదే అంటున్నా కదా, విద్యాశాఖకు మినిస్ట్రీ పోర్ట్ఫోలియోనే లేదు. ఇప్పుడు సీన్ ఏంది తెలుసా, ప్రభుత్వాలు ఎందుకున్నాయి తెలుసా రాష్ట్రాలలో, కేవలం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనీకే. ఇంతే ప్రభుత్వం పని. విద్యాశాఖలో ఏంది అని అంటే, మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని అంటే మీరు ఎగబడి ఓటేస్తారు చూడు ఆ ప్రభుత్వాలకు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇలా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొని వచ్చి దాని మీద తర్జన చేసుకుని వస్తున్న ప్రభుత్వాలు మీకు అక్కర్లే. ఆ నేషనల్, నీకు ఒక మా గురుగారు చెప్పిన విషయం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. సార్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలా మీరు ఎట్లా తీసుకొని వస్తున్నారు సార్? నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ని కాదు ఫ్రెండ్స్, నేను నా స్కూల్ కాలేజీలలో కూడా పెద్ద టాపర్ని ఏం కాదు.
చదవాలనుకున్నప్పుడు చదివినా అది చూపించిన, నేను చదవాలనుకున్నప్పుడు చదువుతా ఖచ్చితంగా, బట్ నేను ఆడాలన్నప్పుడు ఆడతా, ఎంజాయ్ చేయాలన్నప్పుడు ఎంజాయ్ చేస్తా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అంటాం చూడు, ఆ ఈక్విటీ అయితే నేను మెయింటైన్ చేసిన. అయితే సీన్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మీరు ఎట్లా తీసిరు అంటే, సార్ గిరీష్, తమిళనాడులో ఒక టెంపుల్ ఉంటుంది, ఇమేజ్ ఇన్వర్టెడ్ పొజిషన్లో కనబడుతుంది, ఆ కాడికేని మన సనాతనాన్ని జుడాంచుకుంటా ఆ టైంలోనే మనం ఎంత అకాడమికలీ ఎంత స్ట్రాంగ్ ఉండే అని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని డిఫైన్ చేసినాం. ఇక కొంతమంది మాట్లాడతారా మీ సనాతనం మేము ఎందుకు చదవాలి? అరే బాబు, వెదర్ ది ఇమేజ్ ఈజ్ రియల్ ఆర్ ఇన్వర్టెడ్, ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ దిస్ థింగ్, సైంటిఫిక్ అది సబ్జెక్ట్ అది అంతే. దాన్ని మళ్ళీ నువ్వు ధర్మానికో రిలీజన్కో పెట్టకు. నేను నీకు అది చెప్తున్నా, నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో. ఇక భూమి ఫ్లాట్ ఉంటుందని చెప్పి మాట్లాడతారు కొంతమంది ఆ మతాలల్లో. ఇక వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలి? మీకు అర్థమవుతుంది కదా? సో ఈ ప్రభుత్వాలది ఆ విజిల్ అనేది ఏడదాకున్నది. అయితే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ విషయంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, గవర్నమెంట్లు అంటే ఇక్కడ మనము బిజినెస్ చేసే ఎంటిటీలు కావు. గవర్నమెంట్స్ ఆర్ నాట్ మెంట్ టు టేక్ అంటే మేక్ బిజినెసెస్ ఆర్ ప్రాఫిటబుల్ గుడ్స్. గవర్నెన్స్ మాత్రమే. అందుకనే ప్రజలని ఎంటర్ప్రినర్గా తయారు చేయాలా. ఓకే, ప్రజల్లోంచి ఎంటర్ప్రినర్ తయారు చేయాలా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసేటువంటి బాధ్యత గవర్నమెంట్ది. అందుకనే గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేసుకుంటున్నాయంటే అది మంచి కోసం, మనల్నే ఒక ఎంటర్ప్రినర్గా తయారు ప్రజలకు. అందుకని స్కూల్స్ కూడా చరిత్ర చూసిన తర్వాత లైసెన్స్ రాజు వాళ్ళకి అలవాటు పడ్డారు. ఇట్లా మంచిగా జరగా సార్ ఇట్లా చేయగలిపాను, కలిపినాం అనుకో, ఏమున్నది ఆ పచ్చదా ఎర్రదా అని చూసుకొని ఇట్లా అలవాటు పడ్డారు. బట్ యాక్చువల్గా తీసుకొని చూస్తే శ్రీధరణ చెప్పింది కరెక్ట్. మీకు ఫెసిలిటీ ఇచ్చి ఆ ఫెసిలిటీలను ఏం ఫెసిలిటేట్ చేస్తున్నావు చూసుకుంటే ప్రభుత్వం పని. అంతేగాని నేనే నడుపుతా, నాతోనే నడవాలా అని అనుకోవడం డిక్టేటర్షిప్ అవుతుంది. అదే అంటున్నా. అందుకనే ప్రభుత్వాలను ఇప్పుడు ఈ లిక్కర్ దందాలు చేస్తాయి, ఇవన్నీ చేస్తాయి కదా, అంటే కలెక్ట్ చేయడము, ఎంత వచ్చింది ఎంత ఇవ్వాలి, ఎంత వచ్చింది ఎంత పోయింది, ఇది కాదు ప్రభుత్వం పని. ప్రజా సంక్షేమము, ప్రజలకు ఏది కావాలి, ప్రభుత్వం ఎలా నడవాలా, ఇదంతా కూడా సుభిక్షంగా ఉండడానికి చేయాల్సిన పని ప్రభుత్వాన్ని. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇటు తల్లిదండ్రులకు చెప్తున్నా, స్కూళ్ళకి చెప్తున్నా, అండ్ గవర్నమెంట్లకు కూడా చెప్తున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ రైట్, వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ప్రభుత్వాలకి ఏం చెప్తున్నాము అంటే ప్రతి స్కూల్స్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. స్కూల్స్లో కూడా ప్రతి టీచరు ఇంట్లో పడే బాధలు కావచ్చు, లేకపోతే అతని జీవితంలో పడే బాధలన్నిటినీ స్కూళ్ళ మీద లేకపోతే పోరల మీద తీయొద్దు. సహనము అనే దానికి గురుతర బాధ్యత అంటారు. ప్రతి దానికి ఒక వర్డ్కి ఒక మంచి డీప్ మీనింగ్ ఉంటుంది మన దానిలో. అదే సనాతన ధర్మం. గురుతర బాధ్యతగా ఉండాలా. నువ్వు ఇంట్లో జరిగినటువంటి అవన్నిటి కూడా పిల్లల మీద తీయడం కావచ్చు, లేకపోతే పిల్లలు నేర్చుకోవట్లేదు, పిల్లలు వీడు చెప్పింది ఇంటలేడు అనే ఇది పక్కకు పెట్టండి. మీరు జస్ట్ చూస్తూ ఉండాలి. ఎంతవరకు నేర్చుకుంటాడో అంతవరకే నేర్చుకుంటాడు. అదే కెపాసిటీ, అదే నేచర్ ఇచ్చింది ఆయనకి. మెచ్యూరిటీ వస్తుంది. లెట్ హిమ్ గ్రో. మెచ్యూరిటీ వస్తుంది. ఆయన నీకంటే గొప్పోడవుతాడు. మరి అర్థమైంది కదా. ఎలాంటి చదువు రానోళ్ళు మనం జీవితంలో చూసినాము, ఎలాంటి రాయనోడు మనం జీవితంలో చూసినాము. చాలా ఎత్తుకు ఎదిగినోడు ఉన్నారు. కంపెనీలు పెట్టిరు. అదే అంటున్నా, పిహెచ్డీలు చేసి గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళ కింద పని. నేను అదే అంటున్నా. అందుకనే ఎవరిని తక్కువ అంచనా వేయకండి. పిల్లల్ని మీరు కొట్టకండి, తిట్టకండి. జస్ట్ ప్రేమతో కన్విన్స్ చేయండి. అలాంటి పిల్లల్ని కొట్టద్దు, తిట్టొద్దని కూడా అనట్లేదు. ఒక్కొక్కసారి పిల్లలు ఏదైనా ఒక తప్పుని అలా కాదు అని చిన్న దెబ్బేస్తే ఓహో ఇలా చేయొద్దు అని చెప్పేసి నేర్చుకుంటాడు. ఆ నేర్పే విధానంలో దండించాలి. దండనకు కూడా ఒక అర్థం ఉంది. దండించాలి, కానీ సిచ్యువేషన్ అకార్డింగ్లీ. అదేవిధంగా పాఠశాలలు కాస్త ఈ ప్రెషర్ కుక్కర్ లాగా కాకుండా ప్రెషర్ కుక్కర్ కావాలా. సో దట్ మేము అంటే చేతులెత్తి సవినయంగా కోరుకుంటున్నాము. కొద్దో గొప్ప సమాజానికి. ఈరోజు ఒక మంచి మాట చెప్పిండు మన ఇతనే, అది మోహన్ జీ భగవత్ గారు. ఓకేనా, ఇంట్లో వస్తాయి, ఇంట్లో ఉంది చెప్తా. మోహన్ జీ భగవత్ గారు ఏమంటారంటే, మనం అందరం అనుకుంటాము సమాజం అంతా చెడిపోలేదు, సమాజం అంతా ఇట్లుంది, తప్పు చేస్తుంది. ఇవన్నీ ఏం లేదండి. మనలో ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటుంది. సమాజంలో మంచి చేయాలనే వ్యక్తులు ఉంటారు, 40% ఉంటారు. ఆ 40% మనం తీస్తే మంచి జరుగుతుంది. చెడు గురించే ఎక్కువ ఆలోచిస్తే అది చెడు మనకు కనబడుతుంటుంది. కానీ హిడెన్గా ఉండేది చాలామంది. ఈ స్కూల్స్ కావచ్చు, స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ కావచ్చు, అత్యద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, మంచి చేయాలనేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్ని ప్రోత్సహించండి. టీచర్లను కూడా ఆ స్కూళ్ళు ప్రోత్సహించాలి.
ఓకేనా? అంతేగాని రిజల్ట్ ఓరియంటెడ్ ఎంసెట్ ర్యాంక్ లో ఫలితాలు ఒకటి నారాయణ కొట్టింది, చైతన్య కొట్టింది, గిరిజ్ గాడు కొట్టిండు, శ్రీధర్ కొట్టిండు.